హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. ఇవాళ అయితే మనకి చాలా ప్రోమోస్ అయితే రిలీజ్ అయినాయి. కానీ నిన్నైతే ఒక ప్రోమో రిలీజ్ అయ్యి అది డిలీటే చేశారు. ఎందుకు డిలీట్ చేశారో దాని గురించి మాట్లాడుకుందాం. అట్లనే ప్రోమో 1 అనాలిసిస్ చేద్దాం, ప్రోమో 2 అనాలిసిస్ చేద్దాం. ఇంకో ప్రోమో కూడా వస్తుంది రేపు, దాని విషయం కూడా అనాలిసిస్ చేద్దాం మనం. మళ్ళీ ముఖ్యంగా మనము ఈ ప్రోమోని ఎందుకు డిలీట్ చేశారనే ఎక్కువ మంది కామెంట్స్లో పెడుతున్నారు. ఎందుకు ఈ ప్రోమోని డిలీట్ చేశారు నేను వచ్చిన ప్రోమోని. మనకైతే ఆల్రెడీ ఆ ప్రోమోని అయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెట్టాం. నేను వచ్చిన ప్రోమోని ఆల్రెడీ దాన్ని ఎవరో ట్రిమ్ చేసి పెట్టారు. దాన్ని మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసాం. ఎవరికైనా కావాలంటే అది చూసుకోవచ్చు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో బీఎంగేజ్ ఫ్యామ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది. ఇప్పుడు మనం ఆ డిలీట్ అయిన వీడియో ఎందుకు డిలీట్ చేశారంటే, నాకు తెలిసి ఆ వీడియోకి అంత హైప్ రాకపోవచ్చు. ఎందుకంటే దానిలో అంతా పులిహార కంటెంటే ఉంది. నవదీప్కును ఆ ప్రియా శెట్టికో ఎవరికో మొత్తం రొమాన్స్ కంటెంట్, మొత్తం లవ్ కంటెంట్ ఉంది. దానివల్ల నాకు తెలిసి హైప్ ఎక్కే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అండ్ ఆదివారం మీ స్టార్ మా పరిమ ఆల్రెడీ అట్లాంటి చాలా చూస్తూనే ఉంటాం, అట్లాంటి ప్రోమోస్. అందుకనే ఆ ప్రోమో డిలీట్ చేసేస్తారు. అండ్ మనకు వచ్చిన విషయం ఏంటంటే, అసలు అది సెకండ్ ప్రోమో కింద రావాలి, కానీ ఫస్ట్ ప్రోమో కింద వేసారంట. అనవసరంగా ఆ ఫైల్ని జంబ్లింగ్ అయిందని తెలుస్తుంది. అదొక విషయం. చూద్దాం మరి. ఆల్రెడీ ఆ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. ఆ ప్రోమో కొంచెం యాడ్ చేసి ఇంకొంచెం యాడ్ చేసి రిలీజ్ చేశారు. అందరూ ఏమైనా అనుకుంటారేమో అని. కానీ మనమైతే ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మనం ప్రోమో వినుకుంటా మనం మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా గైస్? మన అభిజిత్ ఇచ్చింది ఒక డైలాగ్. ఇప్పుడు మనం వచ్చిన 2 ప్రోమోల్లో అభిజిత్ అసలు ఏం మాట్లాడాలని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. కానీ ఇప్పుడైతే ఇచ్చిండు అభిజిత్కి. ఎవరు రావట్లేదు, ఇప్పుడు రావట్లేదు అని అనుకుంటున్నారు కదా, అందుకే నన్ను ఇప్పుడు పంపించిండ్రు అని కామెడీ చేస్తుంది శ్రీముఖితో. చాలామంది అభిజిత్ ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఏం ప్రోమోని వదలట్లేదు, మొన్న వచ్చిన ప్రోమో కూడా ఏమంతగా ఏం లేదు. ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటారు కదా అభిజిత్ గురించి. సో వాళ్ళైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే, అభిజిత్ ఫైర్ ప్రోమో అయితే వస్తుంది. ఒకరితో గొడవ పడ్డారు అనిపించింది, చాలా షౌటింగ్ అయితే జరిగిందని వచ్చింది. ఆ ప్రోమో అయితే రేపు వస్తుందని మనకైతే వచ్చిన టాక్. చూద్దాం ఎట్లుంటుందో మరి. మాస్క్ మ్యాన్ వచ్చిండు. మన మాస్క్ మ్యాన్ ఆల్రెడీ మనం ఫోటో అయితే రివీల్ చేసేసాం. ఆల్రెడీ నాకు తెలిసి ఇప్పుడు తమ్నైల్కి పెడతాను నేను, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే ఆల్రెడీ నేను ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను, మాస్క్ మ్యాన్ రియల్ ఫేస్. ఇక్కడ కూడా మనకి మాస్క్ మ్యాన్ అయితే ఎంటర్ ఇచ్చిండు. మాస్క్ మ్యాన్ ఎంటర్ ఇచ్చిన తర్వాత తన పేరు అడిగిండు. సోల్ నేమ్, రియల్ నేమ్ అయితే హృదయ్ అండ్ సోల్ నేమ్ అయితే హృదయ్ మానవ్ అని. అండ్ మన బిందు మాధవ్ నేమ్ అసలు దాని విషయం ఏంటి, మీ పేరుకి విషయం ఏంటంటే హృదయం ఉన్న మానవుడు అని అంటాడు. దానికి కౌంటర్గా మన నవదీప్ ఏంటంటే, మా అందరికీ ఏం లేవా హృదయాలు అని అంటాడు. దానికి మళ్ళీ మాస్క్ మ్యాన్ ఒక హైలైట్ పంచ్ కౌంటర్ ఇచ్చిండు. మీకుంటే మీరు ఇంటర్ప్రిట్ చేసుకోండి, అంటే మీకు అనిపిస్తే మీరు అనుకోండి, లేకపోతే లేదు. మంచి పంచ్ ఇచ్చిండు మాస్క్ మ్యాన్ అయితే. రాగానే అదే ఇట్లాంటి హైప్ ఉన్న ప్రోమోలు వదులుతూనే కదా మనకి బీబీకి అగ్నిపరీక్షకి హైప్ వచ్చేది. ఇట్లాంటి లవ్ కంటెంట్ ఇస్తే ఎవరు చూస్తారు? అందరికి మాస్ ప్రోమోస్ కావాలి, మంచి ఫైర్ ఉన్న ప్రోమోస్ కావాలి, కొట్టుకునే ప్రోమోస్ కావాలి అందరికీ. సరే, ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చాడు. మాస్క్ మ్యాన్ తెలిసిందే కదా, అగ్నిపరీక్ష షో ఇంటర్వ్యూ అవుతా ఫస్ట్ 45 మెంబర్స్కి. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ విధంగా నీ గురించి చెప్పమని అడిగితే ఏం చేస్తా, నేను చాలా కోపిష్టి మనిషిని అయితే శ్రీముఖి పక్క నుంచి కోపం వస్తే ఏం చేస్తామేంటి అడిగితే బిందమాది కొట్టేస్తావేంటండి. ఇట్లాంటి ప్రోమోలు ఫుల్ హైప్ మీద హైప్ ఇచ్చేసి పడేస్తున్నారు. బా మళ్ళీ అభిజిత్తోని మాస్క్ మ్యాన్ ఇక ఒక్కొక్కరితోనే, ఇప్పుడు బిందుమాతో, నవదీప్తో, అభిజిత్తోని ఒక్కొక్కటి వదిలేడు. అడుగు మాస్క్ మ్యాన్ అంటాడు, ఫ్రెండ్షిప్ చేసుకొని ఇక బిగ్ బాస్ షోకి వెళ్ళేది మరి ఎందుకు వెళ్తారని అడుగుతాడు. ట్రోఫీ పెట్టుకొని ఇక బిగ్ ఫ్రెండ్షిప్ చేయని కానీ మాస్క్ మ్యాన్ అంటాడు. బాబా ఎక్కించి పడేస్తున్నారు అందరిని విని. మళ్ళీ ముగ్గురుతో ఇప్పుడు ముగ్గురు కలిపించింది ప్రోమోలో. ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ అని మాస్క్ మ్యాన్ అంటే. మరి ఇక్కడ జడ్జ్ ఎన్నికే కదా మమ్మల్ని కూర్చోబెట్టిన నవదీప్ అన్నాడు. ఆల్రెడీ రెడ్ అయితే అభిజిత్ అయితే రేజ్ చేసేసిండు. మళ్ళీ డోంట్ జడ్జ్ మీ క్యారెక్టర్ అని, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం దేవుళ్ళు ఏం కాదని మాస్క్ మ్యాన్ అంటాడు. బిందు మాధవ్ అయితే లేచి వెళ్ళిపోయింది. ఇట్లాంటి ప్రోమోలు ఇవ్వండి అయ్యా. బిగ్ బాస్ యాడికో వెళ్ళిపోయింది. అందరూ మొన్నటిదాకా వచ్చిన 3 బిగ్ బాస్లు తుస్సు అయినాయి. ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష కామన్ మ్యాచ్లో సెలబ్రిటీస్ లాగా చేస్తున్నారు. మొన్న ఈ వచ్చిన ప్రోమోకి అయితే కింద కామెంట్ చూస్తే టోటల్ అందరూ ఫుల్ ఆన్ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ అగ్నిపరీక్ష. చూద్దాం. ఇంకా బిందు మాధవి ఏదో పట్టుకొని వచ్చింది, లూజర్ అని ఏదో బోర్డు పట్టుకొని వచ్చింది, తన మెడలో వచ్చింది. నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఇక్కడ హైప్ అవ్వనీకి, లేకపోతే ఫేమ్ తెచ్చుకొని కానీ నువ్వు మంచిగా మాట్లాడు అని చెప్తుంది. నీకు దమ్ముంటే ఫేస్ మాస్క్ తీసి మాట్లాడని చెప్తుంది. అప్పుడే మాస్క్ తీస్తాడు, అప్పుడు ప్రోమో కట్ అయింది. ఆల్రెడీ ఫేస్ రివీల్ చేసిందని చెప్పాను, కానీ అక్కడ స్టాప్ చేస్తారా లేక రివీల్ చేస్తారా అనేది మనం ఎపిసోడ్లో చూడాల్సి. అండ్ మెయిన్ అప్డేట్ ఏమొచ్చిందంటే, మనకి August 2, 22 నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది జియో హాట్స్టార్లో. ఇది టీవీలో అంటే మన కేబుల్ ఛానల్లో స్టార్ మాలో అయితే అస్సలు రాదు. ఇది జియో హాట్స్టార్లో 9:30 నుంచి అయితే వస్తుంది.
అక్కడనే మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే ప్రోమో 1 అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు మనం ప్రోమో 2 అయితే చూద్దాం. ప్రోమో 2 కూడా నేను చెప్పినట్టే కదా, నేను ఆల్రెడీ దాని గురించి రాసుకున్నాను, దాని గురించి చెప్తాను. నవదీప్ ఎంట్రీ ప్రోమో 2 గురించి వచ్చేస్తే నవదీప్ ఎంట్రీ ఇస్తాడు. నవదీప్ ఎంట్రీ ద టెస్ట్ ఫర్ ద టెస్ట్ ఫైర్ ఆఫ్ ద టెస్ట్ అనేదో రైమింగ్ ఇస్తాడు. అక్కడ నుంచి పర్లే, ఆయన తెలిసిందే కామ్గా ఉంటాడు, కామెడీ చేస్తాడు, పంచులు వేస్తాడు, కొంచెం యాక్టివ్గా పంచులు వేస్తూ ఉంటాడు. ఆయన జోవియల్గా ఆయన చెప్తూనే ఉంటాడు. ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పేరు మనకైతే తెలియదు. నాకు తెలిసి టాప్ 40లో ఒక అమ్మాయి అనుకుంటా. నాకు ఎనర్జీ ఫుల్ ఆన్ ఉంది, మీకుందా అని జడ్జెస్ని అడిగింది. జస్ట్ ఏంటంటే కామెడీ కంటెంట్ అండ్ లవ్ కంటెంట్ వదిలింది సెకండ్ ప్రోమో. ఇది ఆల్రెడీ డిలీట్ అయిన ప్రోమో, దీనికి కొంచెం లాస్ట్ 10 seconds కొంచెం యాడ్ చేసిండ్రు. సో నెక్స్ట్ ప్రియా శెట్టి వస్తుంది. ఇంకా పక్కన శ్రీముఖి అంటుంది, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అంటే, ఇంట్లో ప్రియా శెట్టి అంటుంది, సంబంధాలు చూస్తున్నారా ఇంట్లో. కామెడీ, ఏది కామెడీ అనుకోవాలి మనం. ఎన్ని సినిమాలు చూడలే, ఎన్ని షోలో చూడలే. ఇక్కడ నుంచి పులిహార స్టార్ట్ అయింది. ఇక నవదీప్ వస్తాడు, మేమే మామలాగా నేనే సంబంధాలు చూస్తా అని క్వాలిటీస్ చెప్పమని. ఇక పులిహార కంటెంట్ తెలిసిందే కదా, స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక ప్రియా శెట్టి కూడా ఇక చేయించి మీ శ్రీముఖికి పనిచేస్తుంది. ఎక్కడ నేర్చుకున్నాము, మీ అత్తగారితోనే మాట్లాడుతున్నాం కదా అని. ఇక నవదీప్ శ్రీముఖికి లింక్ కలిపినట్టు పులిహార కంటెంట్ కామెడీ అని అనుకుంటారు, వదిలేసాను. ఇక తర్వాత ఇక మన అబు, మోడల్ అబు, ఈయన కూడా లాస్ట్ 2 seasons నుంచి ట్రై చేసిన, లాస్ట్ మంత్ దాకా వచ్చిందని మాకు వస్తున్న న్యూస్. ఈ సీజన్ మనకి కామన్ మ్యాన్ కంటెస్టెంట్ రౌండ్లో అగ్నిపరీక్ష షోకి అయితే సెలెక్ట్ అయ్యిండు. ఇక టాప్ 40లో అయితే వచ్చిండు. టాప్ 40లో ఇప్పుడు మన ప్రోమోలో వచ్చిండు. అబు ఆయన పేరు, మోడల్ అవుతాను. ఇతను వచ్చి ఇక షెట్లెస్, ఇంకా నవదీప్ పంచ్ తెలిసిన షెట్లెస్ మొత్తం అటు ఇటు బాడ దిగి బిందు మాల దగ్గరికి మొత్తం వేవ్స్ చేసేసి ఇక నవదీప్ పనిచేసాడు. ఏంటి మరి గ్రీన్ ఇచ్చేద్దామా అన్నాడు. కామెడీ అంతా ఫుల్ ప్రోమో ఇది. ఇంకా ఈ ప్రోమోకి లాస్ట్లో మనకి ఎవరు, వెజ్ ఫ్రైడ్ మోమో అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దివ్య నిఖిత అనుకుంటా తన పేరు, తప్పైతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తను వచ్చి తన గురించి చెప్తుంది, నా అలాంటి కంటెస్టెంట్స్ రాలేరు. ఇక అన్ని సినిమా లైన్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నారు. దీనివల్ల పెద్ద ఉపయోగం అయితే నాకు ఏం లేదు అనిపిస్తుంది. సో చూద్దాం. మనకైతే ఈ ప్రోమోలో అయితే నాకైతే ఇప్పుడు సెకండ్ ప్రోమో అయితే చాలా నచ్చలేదు అసలు. నిజం చెప్తాను, నాకైతే సెకండ్ ప్రోమో అసలు నచ్చలేదు. ఫస్ట్ ప్రోమోని చాలా బాగుంది, చాలా ఇంటెన్స్ ఉంది, ఫైర్ ఉంది, జనాలకు కావాలి, జనాలు వాంట్ దట్ అతి. ఓకేనా. నెక్స్ట్ మనకి కొన్ని అప్డేట్స్ అయితే, మెయిన్ అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. మొన్నటిదాకా జరిగిన ఎపిసోడ్లో జరిగిన అప్డేట్స్ అయితే చూసేద్దాం. అప్డేట్స్ ఏంటో 1 second. మొన్న లాస్ట్ ఎపిసోడ్లో అయితే షూటింగ్ జరిగిన లాస్ట్ ఎపిసోడ్ అయితే డిజర్వ్డ్ అనే టాస్క్ అయితే ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఎవరైతే ఓట్స్ ఇస్తారు, మన అన్డిజర్వ్డ్ ఓట్స్ అనేది మనకి మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ షాకిబ్కి అయితే 3 అన్డిజర్వ్డ్ ఓట్స్ వచ్చినాయి. అట్లనే 2 అన్డిజర్వ్డ్ ఓట్స్ వచ్చేసి శ్రేయాకి, డెమాన్ పవన్, దాలియా, కల్కి, మర్యాద మనీష్. అండ్ వన్ అన్డిజర్వ్ ఓట్ వచ్చేసి లాయర్ ప్రశాంత్కి. అండ్ మిగతా వాళ్ళందరికీ 0 అన్డిజర్వ్ ఓట్స్ వచ్చాయి. దాంట్లో శ్రీజ, ప్రియా, అనుష, వెజ్ ఫ్రైడ్ మోమో, మిలిటరీ పవన్, ఈ 5గురికి అయితే 0 అన్డిజర్వ్ ఓట్స్ అయితే వచ్చినాయి. వీళ్ళు 5గురే పోతారని ఫిక్స్ అయితే కాదు. ఇంకా మనకి అప్డేట్స్ ఇంకా ముందు వస్తూ ఉంటాయి. చాలా ఈసారి బిగ్ బాస్ నుంచి లీక్స్ మాత్రం చాలా కష్టంగా ఉన్నాయి. వచ్చినంత వరకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయినా, నేను యూట్యూబ్ ఈ వీడియో ద్వారా అయినా చెప్తా ఉంటాను. అండ్ ఎవరెవరు ఇచ్చారో అనేది మనకి ఎపిసోడ్లో చూస్తేనే కొంచెం మజా ఉంటుంది. ఇవి మామూలుగా నేను పైన చెప్తున్నాను, ఎన్నెన్నో వచ్చినా, కానీ ఎవరు ఎట్లా ఓట్ చేశారు, ఏం చెప్పి ఓట్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మనకైతే వస్తున్న న్యూస్. చాలామంది ఫైర్ అయ్యారని వస్తున్న న్యూస్ మనకి కూడా. సో ఇదైతే లాస్ట్ ఎపిసోడ్లో జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఓటింగ్ ఉంటుందని అనుకుంటున్నాను. మన ఓటింగ్ అంటే బయట ఓట్ అప్పీల్కి వస్తారు. ఓట్ అప్పీల్ వచ్చిన తర్వాత మన ఆడియన్స్ నుంచి ఓట్ తీసుకొని ఎవరైతే మెయిన్ BB9కి సెలెక్ట్ అవుతారో, ఈ ఓట్స్ బట్టి కూడా, ఈ జరిగే డిస్కషన్ బట్టి కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో అందరూ ఆచితూచి మాట్లాడారని అనిపిస్తుంది. సో వెయిట్ చేద్దాం మనం నెక్స్ట్ ప్రోమో అనాలిసిస్ కోసం. అండ్ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ అగ్నిపరీక్షకి. ఈ హైప్ చూస్తుంటే, అండ్ మీరు అనుకుంటున్నారు ఏం హైప్ లేదు అని, మీరు ఒక్కసారి ఆ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి, అట్లనే ఆ వ్యూస్ చూడండి. ఫస్ట్ ప్రోమోకి అయితే ఆల్మోస్ట్ 100K వ్యూస్ అయితే వెళ్ళిపోయినాయి, పెట్టిన 1 hour 2 hours. అండ్ సెకండ్ ప్రోమో కూడా అది లైట్ ప్రోమో కాబట్టి దానికి ఉన్న ఎఫెక్ట్ దీనికి పడ్డది కాబట్టి, సో ఇది కూడా 1 hourలో ఒక 67K ఎన్నో వ్యూస్ వెళ్ళినాయి. కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ 2000+ ఉన్నాయి. ఫస్ట్ ప్రోమోకి అయితే 5000+ కామెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు కొట్టుకుంటా ఉన్నారు కామెంట్స్లో. అందరికీ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే పెయిడ్ కామెంట్స్ అంటున్నారు. సరే భయ్ ఉండని, పెయిడ్ కామెంట్స్ అయితే ఏముంది, ఆడ మ్యాటర్ సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. పెయిడ్ కామెంట్స్ పెట్టుకుంటారు, అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. కానీ ఎన్ని పెడతారు పెయిడ్ కామెంట్స్, అర్థమవుతుందా? పెయిడ్ కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు, మనకైతే సంబంధం లేదు, వదిలేసండి, వాటి గురించి పట్టించుకోకండి. మనమైతే మంచిగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అయితే ఎంజాయ్ చేద్దాం. ఓకే, గుడ్ నైట్.